నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. లోకల్ శివన్నగా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అయ్యాం. ఎస్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్. యజ్ఞ యాగాది క్రతు కాండలకు ప్రసిద్ధిగా నిలిచిన తెనాలి వేద ఘోషతో ప్రతిధ్వనిస్తూ ఇల్లిల్లు నిత్యాగ్నిహోత్రాలతో వెలసిల్లింది. తెనాలి ప్రజల సంక్షేమం కోసం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా భారీ యజ్ఞాలను జరిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. 13వ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు. మొత్తం 273 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో ఈ నెల 13వ తేదీ సోమవారం జరిగే ఎన్నికల పోలింగ్ కి అన్ని సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదివారం జేఎంజే కాలేజీలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంతేకాక పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుందని, కీలక పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను ఉంచినట్లు చెప్పిన ఆయన సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని ప్రఖర్ జైన్ కోరారు. మీ అందరికీ తెలుసు, 13th మే మా మొత్తం స్టేట్లో పోలింగ్ జరుగుతుంది. ఆ విషయంలో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. తెనాలిలో మొత్తం 2,67,000 ఓటర్స్ ఓటు వేయడానికి ఆ రోజు వస్తారు. మన దగ్గర తెనాలి పరిధిలో 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్కి స్టాఫ్ ర్యాండమైజేషన్ ఎప్పుడు జరుగుతుంది. పోలింగ్ పార్టీస్ ఎప్పుడు కలెక్టరేట్ మీద నా దగ్గరే వస్తుంది. ఆ ప్రకారంగా మనం రేపు డిస్పాచ్ సెంటర్ అంటే జేఎంజే కాలేజ్ నుంచి మా అన్ని పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. తర్వాత 7 మోడల్ పోలింగ్ స్టేషన్స్ లాగా కూడా ఉన్నాయి. ఈ 7 మోడల్ పోలింగ్ స్టేషన్లో మనం ఆ ప్రకారంగా డెకరేట్ చేసాము. తర్వాత స్టాఫ్ కూడా ఆ ప్రకారంగా ఉంది. అంటే విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే అక్కడే స్టాఫ్ కూడా అందరూ విమెన్ ఉన్నాయి. పీడబ్ల్యూడి మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే స్టాఫ్ కూడా పీడబ్ల్యూడి ఉంటాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా అది చూసిన తర్వాత చాలామందికి మనం పోలీస్తో రికమెండేషన్ వచ్చిన తర్వాత చాలామందికి బైండ్ ఓవర్ చేశాము. కొంతమంది మోస్ట్ కేసెస్లో తహసీల్దార్ ఏఆర్ఓస్ అదే చేశారు. మ్యాటర్ సీరియస్ ఉంటే నా దగ్గర కూడా వచ్చాయి. నేను కూడా కొంతమందికి బైండ్ ఓవర్ ఆర్డర్ పెట్టాము. తర్వాత ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విషయంలో కొంతమంది పార్టీస్ ద్వారా వరీ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ తర్వాత గతంలో ఎలక్షన్ జరిగింది. ఆ డేటా చూసిన తర్వాత ఇక్కడ తెనాలిలో 71 పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్ డిక్లేర్ చేశాము. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టేస్తున్నాము. ఆ మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది. వాళ్ళు ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు. సో అక్కడే 13th మే ఎంటైర్ డే వాళ్ళు అక్కడే పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. అక్కడే మొత్తం ప్రాసెస్ చూస్తారు. అలాగా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు. తర్వాత 273 పోలింగ్ స్టేషన్ నుండి 208 పోలింగ్ స్టేషన్లో సిచ్యువేషన్ చూసిన తర్వాత 208 పోలింగ్ స్టేషన్లో తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మనము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్ బయట ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము, పోలింగ్ స్టేషన్ లోపల ఒక సీసీటీవీ పెట్టిస్తున్నాము. ఆ సీసీటీవీ ద్వారా ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ కంట్రోల్ సెంటర్, తర్వాత డిఓ కలెక్టరేట్ కంట్రోల్ సెంటర్, తర్వాత ఎస్పీ కంట్రోల్ సెంటర్ ద్వారా మనమే అబ్జర్వ్ చేస్తాము. అక్కడే ఇబ్బంది పడితే ఇక్కడ నుంచి క్విక్ రెస్పాన్స్ టీం కూడా అక్కడే వెళ్తారు. తర్వాత మా దగ్గరే 25 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్ ఆఫీసర్స్కి పోలింగ్ స్టేషన్స్ మనం అసైన్ చేసాము. ఆ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది పడితే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్స్తో మాట్లాడిస్తారు. సెక్టర్ ఆఫీసర్స్తో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి.
వాళ్ళు అక్కడే వెళ్తారు 15 మినిట్స్ లోపల. ఏమి ఇబ్బంది పడుతుంది ఆ ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇదే సెక్యూరిటీ దృష్టి నుంచి ఈ అప్డేట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ చూసారు కొన్ని పాయింట్స్లో చెకింగ్ జరుగుతుంది. ఆ చెకింగ్లో స్టేట్ పోలీస్తో సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. మా ఈవీఎంస్ కూడా సెంట్రల్ పోలీస్ ఆఫీసర్స్ కంట్రోల్ సెక్యూరిటీలో ఉన్నాయి. సో ఆ విషయంలో కూడా ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ నా దగ్గరే వచ్చాయి ఎంసీసీ వైలేషన్ గురించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ గురించి. ఆ విషయంలో కూడా మేము ఎఫ్ఐఆర్ పెట్టాము. ఈదర్ ఇట్ ఈస్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, తర్వాత పోలింగ్ టెంపరీ పార్టీ ఆఫీస్ గురించి వచ్చాయి. సో అన్ని కేసెస్లో మనం ఎఫ్ఐఆర్ పెట్టాము. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. 13th మే ఇప్పుడు అందరికీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, 13th మే మీరు అందరూ ఓటు వేయడానికి రండి. ఇబ్బంది ఏం లేదు. సెక్యూరిటీ ఫెసిలిటీస్ అన్నీ మనమే చూస్తున్నాము. థ్యాంక్ యూ. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ప్రజలను కోరారు. కరోనా కల్లోలంలో కూడా తెనాలిని విడిచి వెళ్లకుండా ప్రజలను కాపాడుకుంటూ అందరికీ అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్ న్యూస్ స్పెషల్ లైవ్ ఇంటర్వ్యూ ద్వారా పలు కీలకమైన అంశాల గురించి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడింది. పోలింగుకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తెనాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్తో ఎస్ న్యూస్ స్పెషల్ లైవ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఎస్ ఛానల్ మంచి వేదికగా నిలిచిందని అన్నారు. ఈ వేదిక ద్వారా అనేక మంది ప్రజల ఇబ్బందులు తెలుసుకుని తీర్చగలిగామని చెప్పారు. అదేవిధంగా తెనాలిలో 5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ 1800 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, రికార్డు స్థాయిలో 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చి పేదల సొంత ఇంటి కల నెరవేర్చారని అన్నారు. ఎంతోమంది ఈ 36 లైవ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించి సుమారు 1,000 మంది సమస్యల్ని పరిష్కరించే గొప్ప వేదిక ఈ ప్లాట్ఫామ్ అయినందుకు గర్వపడతా ఉన్నారు. అంటే ఒక శాసనసభ్యుడు ఆదివారం పూట ప్రజలతో ఫోన్ ద్వారా వాళ్ళ సమస్యను తెలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని, కేవలం సమస్య తెలుసుకోవటం కాదు, ఆ ప్రోగ్రాంలో వచ్చిన సమస్యల్ని రాసుకొని మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి ఆ సమస్యను తీర్చడంలో కూడా, అలా ప్రతి వారం వచ్చిన సమస్యను తీర్చడంలో కూడా ఒక మంచి డ్యాష్ అయినందుకు ఉదయపూర్వక కొత్తగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇంకొన్ని గంటల్లో ప్రచారం ముగిస్తూ ఉంది. ఆ చివరి గంటల్లో ఎస్ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చినందుకు కూడా ప్రేక్షకులకి అలాగే ఎస్టీవీ యజమాన్యానికి ప్రత్యేక కొత్తగా చెప్పుకుంటా ఉన్నాను. ప్రజలు నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం, అదృష్టం కలగజేశారు. నా ఈ 5 ఏళ్ల సమయాన్ని ప్రజల సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి బాగా పాటుపడ్డాను. శాసనసభ్యుడిగా సుమారు 1800 నుంచి 1900 కోట్ల రూపాయలను ప్రజల అకౌంట్లో డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా బెనిఫిట్ దానికి వేయటం, 27,000 మంది నివాస గృహాలు, నివాస స్థలాలు. నిజంగా అది భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నా చేత కల్పించాడు. అది నేను ఎంత సంతోషపడుతున్నానో, ఎంత ఆనందం వేస్తుందో అది తలుచుకుంటేనే. ఇవాళ ఆ పెదరావూరు కాలనీకి వెళ్తే అసలు ఆ రోడ్డు మీద వెళ్తుంటే అది ఎంత ఆనందం వేస్తుందంటే, ఈ భవిష్యత్తులో ఇప్పటికే సుమారు దగ్గరగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,600 ఇళ్ళు ఇప్పటికే పూర్తయి ఉన్నాయి. ఉద్యోగాల్లో పెద్ద నియామకం అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా అడాక్ బేస్ జాబ్స్ని తీసుకుంటా ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. సో అలాంటి ఈ సందర్భంలో కూడా నేను శాసనసభ్యుడికి 5 సంవత్సరాల్లో సుమారు 800 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చే గొప్ప అవకాశం నాకు కలిగింది. 800 మంది నా చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఉద్యోగం చేస్తా. ఈరోజు వాళ్ళకి అడాక్ బేస్డ్ అపాయింట్మెంట్ నేనే ఇచ్చింది, వాళ్ళకి పర్మనెంట్
ఎంప్లాయీగా, సచివాలయ ఎంప్లాయీగా ఆ ఆర్డర్ నేనే ఇచ్చాను. అంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క రిక్రూట్మెంటు, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్, మళ్ళీ ఆ అపాయింట్మెంట్ని రెగ్యులైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగ, ఈరోజు సచివాలయ ఎంప్లాయ్ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగలాగా పిలువబడతా ఉంది. సో ఆ 2 కూడా శాసనసభ్యుడిగా నా చేసే అవకాశం. అంటే ఒక 800 మంది సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల్ని నా టైంలో నియమించే గొప్ప అవకాశం, అదృష్టం కలిగింది. మరి అది నిజం కదా. ఇప్పుడు ఇంతకుముందు పనిచేసిన శాసనసభ్యులు ఒక ఉద్యోగం ఇప్పించగలిగారుగా. మరి నాదెండ్ల మనోహర్ గారు చెబుతూ ఉంటాడు, ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యూచర్ అభివృద్ధి అంటాడు. ఏది 10 సంవత్సరాల్లో ఏం చేసావు? ఇదేమన్నా కొత్త? 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తెనాలికి ఏ ఏ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, లేకపోతే ఏ పారిశ్రామిక వాడ వచ్చింది, ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించావు? లే, మనం ఉన్నప్పుడు చెయ్యం, ఓడిపోయినాక మళ్ళీ ఎలక్షన్లో నొచ్చుంటేనేమో చేస్తామంటే ప్రజలు అది పెద్ద నమ్మే ఇదేం కాదు. కానీ నేను చూస్తున్నా, ఎందుకు నేను నాదెండ్ల మనోహర్ గారి పేరు కూడా తీసుకురావాల్సి వస్తుందంటే, మనం చేయని పనులు మనం మన టైంలో చేయకుండా రేపు అవకాశం వస్తే చేస్తాం అని ప్రజలను మోసం చేసే ప్రక్రియని నేను వ్యతిరేకిస్తాను. అంతేగాని వ్యక్తులను కాదు, మోసం చేసే ప్రక్రియని. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మనం ఏం చేసామంటే అది చెప్పరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 80 సచివాలయాల్లో 800 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అదృష్టం తనకు దక్కిందన్నారు. తాను ఎమ్మెల్యేగా పార్టీలకు అతీతంగా పనిచేశానని, జనసేన కార్యక్రమాలకు తాను హాజరయ్యానని చెప్పారు. నియోజకవర్గంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలకు తాను వెళ్లానని, వారు నెలకొల్పిన షాపులను ప్రారంభించానని తెలిపారు. ఏనాడైనా మనోహర్ వచ్చారా అని ఆ పార్టీ నాయకులు ఆలోచన చేయాలన్నారు. మనం ఎంచుకున్న శాసనసభ్యుడు అసలు మన ఊళ్ళో ఉంటున్నాడా? ఫస్ట్ క్వశ్చన్. మనం ఎంచుకున్న శాసనసభ్యుడు మన ఊళ్ళో ఉంటాడా? ఇది ఆలోచించాలి కదా, ఫస్ట్ పాయింట్ కదా అది. మనం ఎంచుకున్న శాసనసభ్యుడు మన ఊళ్ళో ఉంటాడా, మన నియోజకవర్గంలో ఉంటాడా, మన నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాడా? ఇది ఫస్ట్ ఆలోచించాల్సిన పాయింట్. ఈ నియోజకవర్గంలో నివసించే అందరికీ, ఈ నియోజకవర్గంలో నివసించే అన్ని సామాజిక వర్గాలకి, ఈ నియోజకవర్గంలో నివసించే అన్ని పార్టీలకు కూడా నేను ఎమ్మెల్యేగానే పనిచేశాను. ఎందుకో చెప్పనా? ఎందుకు అంటే, ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయినాక 5 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గంలో జనసేన నాయకులు వినాయకుడి ఉత్సవాలు చేసుకున్నా కూడా పిలిచేది నన్నే. నేను వెళ్ళా. ఎప్పుడన్నా మనోహర్ వచ్చాడా? ఒక్క వినాయక విగ్రహానికి మనోహర్ వచ్చాడా? ఇప్పుడైనా నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఫోటోలతో సహా చూపిస్తా. ఈ తెనాలి నియోజకవర్గంలో జనసేన నాయకులు, ఆ పార్టీ అభిమానులు వినాయక ఉత్సవాలు జరుపుకున్నా, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు జరుపుకున్నా, చిరంజీవి గారి రక్తదాన శిబిరాలు జరుపుకున్నా, ఆహ్వానించేది ఎవరినో తెలుసా? అన్నాబస్ శివకుమార్ని. నేను వెళ్ళా. ఎమ్మెల్యేగా ఉండా నేను. నువ్వేడుండా? జనసేన పిఏసి చైర్మన్. ఏడుండా? ఎలక్షన్కి 2 నెలలు ఉండవు. ఎలక్షన్ అయిపోతే వెళ్ళిపోతావు. ఓ శాసనసభ్యుడిగా నా దగ్గరికి ఎవరు వచ్చినా, అన్న ఈ పని ఉంది అంటే చేసి పెడతాం అనేది మన యొక్క విధానం అనుకున్నాను. అదే చేశాను. అందుకే ఈరోజు నాయకులు వినాయకుల్ని పక్కన పెడితే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటారు. బ్రహ్మరథం. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పుకునే కార్యక్రమంలో నేను వెళ్ళినప్పుడు ప్రజలు 100కి 150 మార్కులు డిస్టెన్స్తో నన్ను పాస్ చేపిస్తామని చెబుతూ ఉన్నారు. నన్ను డిస్టెన్స్తో పాస్ చేపించడానికి ప్రధాన కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మాది రియాలిటీ, రియల్ హీరోసం. ఎందుకో తెలుసా? ఎందుకు రియల్ హీరోసం తెలుసా? అనునిత్యం ప్రజల్లో ఉండబట్టి, అనునిత్యం అందరినీ పలకరికి బట్టి, అనునిత్యం మన మీద ప్రేమతో, నమ్మకంతో, అభిమానంతో వచ్చిన ప్రతి వ్యక్తిని ఆప్యాయతో, అనురాగంతో వాడిని మాట్లాడించబట్టి, వాడికి మా వలన ఏమైనా సహకారం జరిగితే, వాడికి మా వలన ఏమైనా ఉపకారం జరిగిద్ది అంటే అది చేసి పెట్టే దాంట్లో ఎక్కడా కూడా వివక్ష చూపడతాం.
ఎక్కడ కూడా అవినీతి చేయపోవటం, ఎక్కడ కూడా లంచాలు తీసుకోపోవటం వెరసి ఈరోజు ఏదైతే నా ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలకు తెలియజేసే ఈ ఎలక్షన్ సమయంలో ఉర్రూతో లూగినది దానికోసం. యువత ఉర్రూకు లూగితే పర్లా, 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న అక్క చెల్లి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చేయూత పథకాన్ని తీసుకొని ఆ పథకం ద్వారా చిల్లర కొట్టో లేకపోతే ఇంకోటో పెట్టుకొని జీవనం సాగిస్తా శివన్నా ఫ్యాను 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 అని చెప్పి చెయ్యి ఊపుతుంది. కొట్టో కూర్చొని కూడా చెయ్యి ఊపుతూ ఉంది, బజార్లో తిరుగుతా చెయ్యి ఊపుతూ ఉంది. మొగుడు బండి నడిపితే వెనక కూర్చొని వాడు ఇట్లా చూసిన ఆ అక్క చెల్లి శివన్నా ఫ్యాను ఫ్యాను అంటా ఉంది. ఎలా ఎలా అది ప్రజలకు చేపెట్టి, ఇది ప్రజలకి బాగా దగ్గరికి తీరాలి. సామాన్యుడు సైతం పిలిస్తే ఎమ్మెల్యే వస్తాడు, నేను ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు అనుకునేలా తెనాలి ప్రజల కష్ట సుఖాల్లో తాను భాగస్వామిగా ఉన్నానన్నారు. ఎవడైతే మన కోసం నిలబడతాడో, ఎవరికైతే ప్రజలు కష్టాల్లో ఉండారో, ఎవరైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉండారో, ఎవరైతే రాజకీయ పార్టీని కొమ్ము కాసిన కార్యకర్త ఉన్నాడో, ఎవడైతే పార్టీ కోసం జెండా మోసినాడు ఉన్నాడో వాడిని వదిలేయటం అనేది ఇదేం సంస్కారం? వాళ్ళ ఎడలే మీ ప్రవర్తన ఎట్టుంటే ప్రజల ఎడల ఎలా ఉంటుంది? ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు? అది గమనించడం కోసం నేను చెప్పిందే కానీ నాకేం వ్యక్తిగతంగా మనోహర్ గారి మీద లేకపోతే ఇంకొకరి మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకేదో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మేమేం చెబుతున్నానంటే నేను తెలుగుదేశంలో ఉండా, ఎస్ నేనేం అది చెప్పుకోవటానికి నేనేం సిగ్గుపడను. మా ఫ్యామిలీ, మా ఫాదర్ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యే ఎవడంటే అన్నాబత్తుని సత్యనారాయణ. ఎస్, మళ్ళీ ఈరోజు ది గ్రేట్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే ఈ తెనాల్లో అన్నాబత్తుని శివకుమార్. మా కుటుంబానికి ఆ రోజు అన్నా సత్యనారాయణ గారు ఎన్టీ రామారావుకి విశ్వాసంగా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నాబత్తుని శివకుమార్ విశ్వాసంగా ఉన్నాడు. అందుకే 3 సార్లు పోటీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెబుతున్న నాదెండ్ల మనోహర్ కరోనాలో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఎక్కడున్నాడు, ఏమయ్యాడని ప్రశ్నించారు. ప్రజలు ఇవన్నీ ఆలోచించాలని అన్నారు. నేను ఎందుకు శివన్న లోకల్ అని ఎందుకు అన్నారు ప్రజలు? అసలు శివన్న ఇంక ఈ జీవితానికి ఓన్ చేసేసుకున్నారు. అంతకన్నా ఏం కావాలి నాకు? ఎలా అంటాడు శివన్న అని? చిన్నాడు శివన్నే, పెద్దాడు శివన్నే, ఇంకా పెద్దలు కూడా ఎరా శివ అనే వాళ్ళు కూడా నా పేరు శివకుమార్ అని మర్చిపోయి శివన్న అనే దేనికి వచ్చాడంటే అసలు ఏ ఎఫెక్షను, ఏ అనుబంధం, ఏ ప్రేమ ఏమీ లేకుండా శివన్న అని అనగలుగుతారా? రెండు చేతులు ఎలా కొడితేనే తప్ప క్లాప్ సౌండ్ వస్తుంది. ప్రజలు నన్ను రిసీవ్ చేసుకున్నది, నేను ప్రజల్ని రిసీవ్ చేసుకుంది వెరసి శివన్న. అందుకే నేను ఎప్పుడు కోరేది, నేను ప్రజల మధ్య ఉండేవాడిని, ప్రజలతో వచ్చినాడు. నా రాజకీయం కూడా నాకు అయాచితంగా వచ్చింది కాదు, అదృష్టం కలిసి వచ్చింది కాదు. నా బ్యాక్గ్రౌండ్, నా ప్రొఫైల్, నా బయోడేటా, హూ ఈజ్ శివకుమార్ అంటే సన్ ఆఫ్ అన్నాబత్తుని సత్యనారాయణ ఎక్స్ మినిస్టర్, సన్ ఆఫ్ అన్నాబత్తుని సత్యనారాయణ ఎక్స్ మినిస్టర్. రోజు ఈ ప్లాట్ఫామ్ ఈ రకంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ పట్టణంలో కానీ నియోజకవర్గ ప్రజలందరికీ లైవ్ కార్యక్రమాల్లో కలుస్తానని అది నేను అనుకోలే. అది కూడా దేవుడు స్క్రిప్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని ఎంతో ప్రేమతో చేశా, ప్రేమతో చేయకపోతే ఇన్ని ప్రోగ్రాంలు చేయను. నమ్మకం లేని చోట ఉండదు. నేను ప్రేమతో చేశాను. ఎందుకు చేశానంటే అరే ఇంతమంది పాపం ఫోన్ ద్వారా మనకు సమస్య చూస్తున్నారే, మరి కష్టం లేకుండా ఆ సమస్యను మనం తెలుసుకుంటున్నామే, ఈ సమస్యను మనం తీర్చగలిగితే వాడు సాటిస్ఫాక్షన్ కదా, వాడు సంతోషం కదా, అరే ఎమ్మెల్యేతో ఫోన్తోనే చేయించుకున్నారా అని ఆవిడ ఆనందం.
అవును. ఆ ఫోన్ కాల్స్లో ఎంతమందిని చూసాం మనం. అది ఇప్పుడు నాకు నేను ఆలోచనలో నాకు ఏడకు వచ్చినాక వచ్చింది నా ప్రచార కార్యక్రమంలో ఈరోజు చివరి రోజు ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో. సో మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ ఈ డయాస్ మీద నుంచి నియోజకవర్గ ప్రజలందరినీ మరొకసారి వాళ్ళకి కలిసే అవకాశం ప్రత్యక్షంగా కాకపోయినా టీవీ ద్వారా ఈ మంచి ప్లాట్ఫామ్ అయినందుకు, అలాగే నియోజకవర్గంలో ఉన్న అందరినీ, అక్కా చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అవ్వాతాతల్ని, స్నేహితుల్ని, అందరినీ, నాకు స్నేహితులు అంటే అందరూ స్నేహితులు, అలాగే శ్రేయోభిలాషలో ఉన్నారు. సో అందరినీ నేను కోరుకునేది మీ అన్నాబత్ శివకుమార్గా రేపు జరిగే సోమవారం జరిగే ఎలక్షన్స్లో నాది ఈవీఎంలో మొదటిది నెంబర్ 1 అన్నాబత్ శివకుమార్ మొదటి బటన్. ఆ బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా మీ శాసనసభ్యుడిగా, మీ అన్నాబత్ శివకుమార్గా, మీ ఏఎస్ఎన్ కాలేజెస్ చైర్మన్గా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు జై భీమ్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మాదిగ మహాసేన అధ్యక్షులు కొరిటపాటి ప్రేమ్ కుమార్ ఈ వివరాలను తెలియజేశారు. జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శనివారం తెనాలి నియోజకవర్గంలో పర్యటన నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు జై భీమ్ ఫెడరేషన్ మద్దతు తెలుపుతుందని చెబుతూ విపక్ష కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ దళితుల పట్ల అహంకారపూరితమైన చిన్నచూపు చూడటం సహేతుకు కాదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్, నాయకులు గుద్దేటి జోషి, కూచిపూడి గోపి, వినయ్ కుమార్, చిలక రమేష్, దొప్పపూడి యలమంద, బుట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారు, వారి టీము మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తిరిగి వైఎస్ఆర్సీపీ మద్దతుగా ప్రతి నియోజకవర్గంలో తిరిగి ఈరోజు మన తెనాలి శివకుమార్ గారికి మద్దతు ఇవ్వడానికి, వారి తరఫున ప్రచారం చేయడానికి, వారి తరఫున మద్దతుగా ఇక్కడ మన జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చారు. వారు ప్రతి జిల్లా తిరిగి మాదిగలకి వైఎస్ఆర్సీపీలో ఏం జరిగింది, చంద్రబాబు దాంట్లో ఏం జరిగిందని వివరించడానికి వారు మన దగ్గర రావడం చాలా గర్వకారణం. ఎందుకంటే వారు ప్రతి జిల్లా తిరిగారు, తిరిగి వివరించి చెబుతున్నారు. కనుక మనకు కూడా ఇక్కడికి వచ్చేసి మన జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్లో వచ్చిన నేను సంతోషపడుతున్నాను. అయితే వీళ్ళు చెబుతుంటారు తెలుగుదేశం వాళ్ళు, మేము ఇప్పుడు 83 కానీ చూస్తూనే ఉన్నాము, వాళ్ళు ఎంతమంది మాదిగలను ఎంత మోసం చేశారో, ఎంతమందిని దళితులను మోసం చేశారో, పదిరికుప్పం కానుంచి ఆఖరికి మంగళగిరిలో ఉన్న ఎంఎస్ఎస్ కోడసలో ఉన్నప్పుడు నీరుకొండ ఏం చేశారో మాకంతా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు, ఆ పథకాలు మొత్తం ప్రపంచంలో ఇంతమటికి ఎవరు ఇచ్చి ఎరగరేమో. అందుకని ఇవన్నీ వివరించడానికి తమ్ముడు ప్రేమ్ కుమార్ టీం మన దగ్గరికి వచ్చింది కాబట్టి వారు అన్నీ వివరిస్తారు. ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా అనేక జిల్లాలు, అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాదిగ మహాసేన ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ నియోజకవర్గంలో చివరి రోజు అన్నాబత్తిని శివకుమార్ గారిని గెలిపించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, మాదిగలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అభివృద్ధిలోకి వచ్చారనే అనే విషయాన్ని వివరించడానికి తెలంగాణ నియోజకవర్గంలో జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు మాదిగలు అన్ని రంగంలో వెనుకబడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు మరి మాదిగలు మరి ముఖ్యంగా ఓటు బ్యాంక్గా వాడుకొని మాదిగల్ని అన్యాయం చేసిన సంగతి ప్రజలందరూ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక అమ్మఒడి పథకం ద్వారా మరి మాదిగ పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. మరి గతంలో మరి నేను చాలా గ్రామాల్లో తిరిగాను, అనేక మాదిగ పల్లెలు తిరిగాను. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ చూస్తే చాలా చండాలంగా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళన్నీ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఏ గ్రామం వెళ్ళినా ఆ స్కూల్ని చూస్తుంటే ఇది గవర్నమెంట్ స్కూలా, ఇది లేకపోతే ప్రభుత్వ స్కూలా, లేకపోతే ప్రైవేట్ స్కూల్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దడం చాలా చాలా చక్కగా ఉంది.
పిల్లలందరూ చాలా సంతోషంగా చదువుకుంటూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ను ఓడించాలి, మన అన్నాబత్తుని శివకుమార్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. మాదిగలంతా గుర్తుపెట్టుకోండి, దళితులు గుర్తుపెట్టుకోండి, పాస్టర్లు గుర్తుపెట్టుకోండి, SC/ST BC మైనార్టీలు గుర్తుపెట్టుకొని ఇక్కడ జనసేనను ఓడించడం అంటే టీడీపీని ఓడియటం, బీజేపీని ఓడియటం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఓడియటం గుర్తుపెట్టుకొని రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అన్నాబత్తి శివకుమార్ గారిని గెలిపించాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి 175 నియోజకవర్గాల్లో మాదిగలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని నిరూపించాలని తెలియపరుస్తూ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికి ప్రజలు ఆసక్తితో ఉన్నారని సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు అన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఐ నాయకులు చెరుకుపల్లి సింగారావు అన్నారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీరాముని అడ్డం పెట్టుకుని మత ప్రాతిపదికన ప్రజల్ని ప్రభావితం చేస్తూ బీజేపీ గద్దెనెక్కాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలన ద్వారా మత విద్వేషాలు పెరుగుతాయని, ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా లౌకిక రాజ్యం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 56 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే దేశంలో నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలో 1,55,000 కోట్ల రూపాయల మేర అప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మద్దినేని కిరణ్ బాబు, పాసం వెంకటేష్, గుండు శివ, టి శ్రీనివాస్, యార్లగడ్డ శివయ్య, జ్యోతి, పద్మ, తనూజ, మరియమ్మ, అనిత, సిద్ధసూరి, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల వేల కోట్ల రూపాయలు చాచా నెహ్రూ అనే వ్యక్తి 5,000 కోట్ల రూపాయలు బియ్యేస్తే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల పైన ఆయన ఆస్తులు ప్రభావితం చేశారు. ఇవాళ మీరేం చేశారంటున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ తాగే వాటర్ ఎంత, వాటర్ ఖరీదు 100 కోట్ల రూపాయలు ఉంది. ఇవాళ ఆయన చేసేటువంటి విజయదశమి ఉత్సవాల్లో 12 రోజులు నిరాహార దీక్ష చేస్తాడు, వాటర్ తాగుతాడు, కానీ 120 కోట్ల రూపాయలు. అది ఎవరబ్బా సొమ్ము? నరేంద్ర మోడీ అబ్బా సొమ్మ, వాళ్ళ అమ్మ సొమ్మ, ఎవరిది? ఈ దేశ ప్రజల కష్టార్జితం అది. ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం, దేశ సౌరభావతి కోసం అనేక ఉద్యమాలు చేసాం, అనేక పోరాటాలు చేసాం. విశాఖ ఉక్కు ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు అమ్ముతున్నది, కానీ అది 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరు ఇస్తూ ఉన్నాం? ఇవాళ నువ్వు మద్యం చేసావు, ఎంత అబ్బోటకం అది. ఎవరెవరు ఉన్నారు? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, పిచ్చిరెడ్డి, ఓ తిక్కల రెడ్డి, ఒక జగన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ. అది ఎంత పొరపాటు, అది ఎంత దుర్మార్గమైన చర్య అది. ఈ దేశంలో మీరు చేసినటువంటి 12 లక్షల కోట్ల రూపాయల ఏపీకి తీసుకొచ్చినటువంటి ఆస్తులు 12 లక్షల రూపాయలు అప్పు ఎలా తీసుకొచ్చారు మీరని మేము అడుగుతున్నాం. అందుకనే విఘ్నమైనటువంటి ఓటర్ మహాశయులు, ప్రజలు శాంతియుతంగా ఆలోచించి, నిస్వార్థ నిరుపణ ప్రజాసేవకులు ఎవరో ఆలోచించి వాళ్ళకి ఓటేయాలని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని బ్రాహ్మణ పరిషత్ తెనాలి శాఖ నాయకులు పేర్కొన్నారు. తెనాలిలో బ్రాహ్మణులకు అండగా నిలిచిన అన్నాబత్తుని శివకుమార్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజ్జుల పురుషోత్తం శర్మ తదితరులు మాట్లాడుతూ, రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. తెనాలిలో బ్రాహ్మణులు సంక్షేమానికి అన్నాబత్తుని శివకుమార్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ పథకాల సాయంతో పాటు ఈబీసీ నేస్తం, ఇళ్ల స్థలాలు ఇవ్వటం ద్వారా ఆదుకున్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో శివకుమార్ను బ్రాహ్మణ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ త్రిపురారి భట్ల సత్యజ్ఞాన ప్రసూనంబ, గుంటూరు జిల్లా బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు కొడవగంటి కమలేంద్ర కుమార్, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, ముక్కాముల జయప్రద, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకులు పోతావజుల పురుషోత్తమ శర్మ, త్రిపురారి భట్ల దత్తాత్రేయ శాస్త్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిమ్మగడ్డ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైనవి కూడా
మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఇది కేవలం శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకునే ఎన్నికలు కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ముఖ్యంగా మా బ్రాహ్మణుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని చెప్పి బ్రాహ్మణ పరిషత్ భావిస్తోంది. యావత్ ఆంధ్ర బ్రాహ్మణ్యం, బ్రాహ్మణ పెద్దలు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు పేరు కామేశ్వరరావు గారు, విజయవాడ సెంట్రల్ ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, అదేవిధంగా బాపట్ల ప్రస్తుత ఎమ్మెల్యే మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్ శ్రీ కోన రఘుపతి గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు తదితర పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి యావత్ బ్రాహ్మణ్యం, ఆ బ్రాహ్మణ్యానికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా మరి బ్రాహ్మణ పరిషత్తు వారి నిర్ణయం మేరకు మా బ్రాహ్మణ పరిషత్తు అంతరాత్మ శోధనలో కూడా మాకు ఆ విషయమే తెలిసింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా మా బ్రాహ్మణులకు చిన్న చూపే జరిగింది. ఒక్కరికి మేము ఇది ఇచ్చామని చెప్పేసి ఒక్కళ్ళు చెప్పలేదు. ఒక కార్యక్రమం కానీ లేదా ఒక సంక్షేమం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం ఒక్కరు చేయలేదు. ఇటువంటిది ఈ వైసీపీ ప్రభుత్వంలోనే మాకు దక్కిన గౌరవం ఇది. 500 కుటుంబాలు బాగుపడ్డాయంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం తరపునే. అలాగే రాబో కాలంలో కూడా మా పెద్దలు కోన రఘుపతి గారు కానీ లేదా మల్లాది విష్ణు గారి వారి యొక్క దీవెనలతో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలని చెప్పేసి, అలాగే మా బ్రాహ్మణులకి మరింత న్యాయం జరిగే పార్టీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ బ్రాహ్మణులందరూ కూడా మరొక్కసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా తెనాలి శివన్నని మరొకసారి గెలిపించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన అన్నాబత్తుని శివకుమార్ గారు నాకు బ్రాహ్మణ కార్పొరేట్ డైరెక్టర్ పదవి, స్టేట్ వే కార్పొరేట్ పదవి ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంతమందికి పేద ప్రజలకి, మా బ్రాహ్మణుల పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, ఈబీసీ నేస్తం, అలాగే జగనన్న గోరుముద్ద, జగనన్న కానుక, ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. వైసీపీ వాళ్ళకి మేము ఇవ్వకూడదు అన్నప్పుడు రేపు మా పథకాల పరిస్థితి ఏంటి? మా ఇల్లు లాగేసుకుంటారుగా, మాకు పెన్షన్లు అయితే ఇవ్వరుగా, ఇక బ్రాహ్మణులకు అన్యాయమేగా. బ్రాహ్మణులు అంటే మీరు కుర్చీలో కూర్చొని మమ్మల్ని తొక్కేస్తారా? మరి మా పరిస్థితి ఏంటి అసలు? అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ నాయకులకి. వైసీపీ లోకల్ ఎమ్మెల్యే శివకుమార్ గారికి ప్రతి వాళ్ళు, ఒక బ్రాహ్మలే కాదు, ప్రతి క్యాస్ట్, ప్రతి వర్గం వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంది. ఆయన్ని మళ్ళీ మేము గెలిపించుకుంటాం, మా పథకాలు మేము సంపాదించుకుంటాం. ఈ చిన్న విషయంలోనే మీరు బయటపడ్డారంటే రేపొద్దున పేద బ్రాహ్మణుల పరిస్థితి, పేద వర్గాల పరిస్థితి, అన్ని కులాల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయగలుగుతారు? అన్నీ లాగేసుకుంటారుగా, అసలు ఇవ్వరుగా. మీరు మేము ఇది చేస్తాం, అది చేస్తాం, లోకల్లో మేము ప్రతిదీ పెడతాం అంటున్నారు. ఇది చిన్న స్లిప్ కోసమే మీరు రోడ్డు మీద పడితే రేపొద్దున ఏంటి బ్రాహ్మణుల పరిస్థితి? మీరు వచ్చి ఉద్ధరించేదేముంది? ఏమీ లేదు. ఉన్నది కూడా లాగేసుకుంటారు, అన్యాయం చేస్తారు. ఇది మాత్రం అందరూ గ్రహించి దయచేసి తెనాలిలో ఉన్న ప్రజలందరూ మన శివన్నకి సపోర్ట్ పలుకుతూ, మేము బ్రాహ్మణులు ఎవరు వెళ్ళినా కూడా, మా దగ్గర ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన తప్పకుండా అటెండ్ అవుతారు. మీకు నేనున్నాను, మీరేం భయపడవద్దు అని చెప్పని భరోసా ఇచ్చిన వ్యక్తి అన్నాబత్తుని శివకుమార్ గారు. అట్లాంటి శివకుమార్ గారిని ఈ 2024 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మా బ్రాహ్మణ పరిషత్ తరఫున ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కిలారి వెంకట రోసయ్య గారిని కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. జై జగన్. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ బైబిల్ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు కథలు, పాటలతో పాటు గేమ్స్ వంటివి ఏర్పాటు చేశారు. చిన్రావులోని తెలుగు బాప్టిస్టు చర్చ్ నందు పిల్లల కోసం చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు కథలు, ఆటలు, కంఠత వాక్యాలు, గేమ్స్ వంటివి నిర్వహించారు. బైబిల్పై జరిగిన క్లాసులో దేవుడు మనుషుల్ని ఎలా చేశారు, సృష్టిని ఎలా చేశారు, మనుషులు పాపం చేస్తే దేవుడు వారిని ఎలా శిక్షిస్తాడు వంటివి కథల పూర్వకంగా చెప్పి వారిలో భక్తి విశ్వాసాన్ని క్రమశిక్షణ పెంపుదల చేయుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ కాపరి వేజెండ్ల సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమం 6 రోజులు నిర్వహించినట్లు వారు తెలియజేశారు. దీనిలో పిల్లలకు బహుమతులు కూడా అందించినట్లు సురేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి, పాస్టర్ అమ్మ, సండే స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. మరి తెలుగు బాప్టిస్ట్ చర్చి చిన్రావూరు తెనాలి మా సంఘ పెద్దలు, స్త్రీలు సంఘ సమక్షంలో మరి సిబిసి చిల్డ్రన్ బైబిల్ క్లబ్
సేవా భారత్ ఆధ్వర్యంలో తెలుగు బ్యాప్టిస్ట్ కౌన్సిల్ వారు మరి భాగ్యానంద్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ యొక్క ఆధ్వర్యంలో బుక్స్ కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. మరి ఈ కార్యక్రమంలో పిల్లలు లక్ష్యం కొరకై అన్వేషణ, బిగినరీ, ప్రైమరీ, జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్ అని 5 పుస్తకాలు ఉంటాయి. పిల్లలు వయసును బట్టి డివైడ్ చేసి వారి జీవితాల్లో చక్కగా ఆధ్యాత్మికంగా ఎలాగ ఎదగాలి ఆ విషయాలు నేర్పిస్తూ ఉంటాము. సృష్టి ప్రారంభించి మోష చరిత్ర వరకు అంశాల వారుగా కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఉన్నది. మరి క్రీస్తు బోధతో పాటు క్రమశిక్షణ, విద్యా బోధన, మంచిగా చదువుకోవడం అన్నీ ఈ క్లాసెస్లో నేర్పించబడుతుంది. మరి మా సంఘ పెద్దలు సంఘస్థుల యొక్క సహకారంతో ఉదయం పూట స్నాక్స్ ఏర్పాటు చేయబడింది, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయబడింది, మళ్ళా సాయంత్రం 4 గంటలకు స్నాక్స్ ఏర్పాటు చేయబడింది. చాలా అద్భుతమైన రీతిలో దాదాపు 25 మంది సంఘస్థులు బిడ్డలు 1000 రూపాయలు హెచ్చించి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమ విషయాల్లో మరి సంఘ పెద్దలుగా వారు బాధ్యత వహించి అన్వేషిస్తూ వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. బిడ్డలుగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. దాదాపు 90 మంది టీచర్స్తో కూడా ర్యాలీ చేసి వచ్చి ఇంకా కార్యక్రమం నేర్చుకుంటా ఉన్నారు పిల్లలు. చిన్నపిల్లలకి మా సంఘంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చినరావు తరపున సిబిసి క్లాసులు జరపడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దీనివల్ల పిల్లలు క్రీస్తు జీవితంలో ఎదుగుతారు, క్రైస్తు మార్గంలో నేర్చుకుని ప్రేమించి సమాజాన్ని ప్రేమించే మార్గంలో ఎదుగుతారు. ఇంత అవకాశం మాకు ఇచ్చినందుకు మా సంఘానికి, మా సంఘ పాస్టర్ గారికి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలు విశిష్టమైన యజ్ఞాలు జరిగిన తెనాలిని యజ్ఞస్థలిగా కీర్తిస్తారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ వేడుకకు మరింత జీవం పోస్తున్నారు. స్వయంగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనల వ్యాప్తికి దోహదపడుతున్నారు. అది కూడా మహిమాన్వితమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా చేస్తూ ఉండటం ఆ అమ్మవారిపై ఆయనకు గల నమ్మకానికి నిదర్శనం. ఆ విశేషాలపై ఎస్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. యజ్ఞం వేదాల్లో చెప్పిన ఒక కర్మకాండ. యాగమని, హోమమని, క్రతువని అంటారు. తెనాలి ప్రాంతం తరతరాలుగా యజ్ఞయాగాది క్రతుకాండలకు ప్రసిద్ధి. శాతవాహనుల కాలం నుండి ఇక్కడ యజ్ఞాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి. రాజులు, జమీందారులచే అగ్రహారాల దానం, పండితుల పోషణ, వైదిక కర్మలపై ఆదరణ ఉండటం ఇందుకు కారణం. ఒకప్పుడు అగ్రహారాలన్నీ సంపదతో తులతూగుతూ ప్రాచ్య విద్యకు కేంద్రాలుగా భాసిల్లాయి. అదే సమయంలో వేదఘోషతో ప్రతిధ్వనిస్తూ ఇల్లిల్లు నిత్యాగ్నిహోత్రాలతో వెలసిల్లిందని చెబుతారు. యజ్ఞయాగాది క్రతువులు చేసిన అన్ని తరహాల యాజులు తెనాలిలో ఉండటం ఆ పరంపరలోనే అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌండరిక యజ్ఞం చేసిన వారు మొత్తం 9 మంది ఉంటే వీరిలో 6 తెనాలి వారి కావటం ఉన్నారు. ఇంతటి ప్రత్యేక కలిగిన తెనాలిలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ విశిష్టతను కొనసాగింపుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. సకల జనుల సంక్షేమం కోసం ఆయన పలు యజ్ఞాలను చేపట్టారు. అన్నింటినీ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పవిత్రంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గత జనవరి 6వ తేదీ నుండి శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం చేపట్టారు. వారం రోజుల పాటు నియమ నిష్ఠలతో పవిత్రంగా వైభవంగా శ్రీ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ముందు రోజైన జనవరి 5వ తేదీన పట్టణంలో శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ ఉదయం మహాయజ్ఞానికి అంకురార్పణ చేశారు. ముందుగా అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులిద్దరూ శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత గోపూజచే యజ్ఞ కార్యక్రమాన్ని ఆరంభించారు. మండపంలో ఉంచిన విఘ్నేశ్వరుడికి పూజ చేశారు. పంచద్రవ్య ప్రాసన తదుపరి గణపతికి విశేష అభిషేకాలు, అర్చన చేసి హారతులిచ్చారు. శ్రీ సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు పూజలు, అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై శ్రీ చండీ అమ్మవారిని ఉంచి ఎమ్మెల్యే శివకుమార్, పుష్ప దంపతులు వారి పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ పూజలు చేశారు. పేర్లు, గోత్ర నామాలతో అర్చకులు అర్చనలు చేశారు. తదుపరి ఎమ్మెల్యే దంపతులు వారి కుమారుడు యాగ వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలోకి ప్రవేశించారు. బ్రహ్మశ్రీ రేలంగి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు. వారం రోజులు జరిగిన మహాయజ్ఞం సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద ఘోషతో ప్రతిధ్వనించింది. వేలాదిగా విచ్చేసిన భక్తుల కోసం LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు హోమం అనంతరం మంత్రపుష్పంతో కార్యక్రమం ముగిశాక భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
శ్రీ చండీ సహిత హనుమధీశ్వర మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ కథాగాన సప్తాహం జరిపారు. తెనాలికి చెందిన ప్రముఖ హనుమత్ సేవకులు సుందరదాసుగా గుర్తింపును పొందిన తొలి నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు మనవడు డాక్టర్ పి శ్రీనివాస్ ఎంఎస్ రామారావు రచించి సంగీతం సమకూర్చి గానం చేసిన సుందరకాండను మళ్లీ అంతే స్థాయిలో భక్తులకు అందిస్తున్నారు శ్రీనివాస్. అద్భుతమైన రచన, గానం, మనసును తాకే పదాలు, మంచి సాహిత్యం, ఊహకి అందని అతిశయోక్తులతో సుందరకాండతో భక్తులకు వీణుల విందు చేశారాయన. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ సహా వందలాది భక్తులు కథాగానాన్ని ఆశాంతం ఆస్వాదించారు. యజ్ఞం జరిగిన రోజుల్లో మధ్యాహ్నం సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణ, సహస్రగళ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలో వేలాది మంది భక్తులు గొంతు కలిపారు. 1,00,000 నాగవల్లి దళార్చన, 1,00,000 తులసి దళార్చన చేశారు. పూర్ణాహుతి రోజున ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులచే సీతారామ కళ్యాణం చేయించారు. 5 ఏళ్ల క్రితం 2019 జనవరి 6 నుంచి 12 తేదీల్లోనూ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పుష్ప దంపతులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోనే శ్రీ చండీ సహిత హనుమధీశ్వర మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పట్లోనూ పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణాన్ని ఏర్పాటు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కరోనా మహమ్మారి తొలగిపోవాలని, అందరికీ ఆరోగ్య స్వస్థత చేకూరాలని కూడా ఎమ్మెల్యే శివకుమార్ శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే 2020 జూన్ 15న శ్రీ మహామృత్యుంజయ పాశుపత సహిత ధన్వంతరి మహాయజ్ఞాన్ని అత్యంత పవిత్రంగా నిర్వహించారు. ఆయా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, దేవస్థానం పాలక మండలి బాధ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. కూటమి కుట్రలను ప్రజలు తరిమి కొట్టాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలబడాలని మంగళగిరి అసెంబ్లీకి వైసీపీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య పిలుపునిచ్చారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో శనివారం సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న మురుగుడు లావణ్య నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పాల్గొన్నారు. రేవేంద్రపాడు గ్రామంలోని మహిళలు మంగళహారతులతో మురుగుడు లావణ్యకు ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తు కోటు వేసి భారీ విజయాన్ని అందించాలని మురుగుడు లావణ్య కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. లోకల్ శివన్నగా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అయ్యాం. ఎస్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్. యజ్ఞ యాగాది క్రతు కాండలకు ప్రసిద్ధిగా నిలిచిన తెనాలి వేద ఘోషతో ప్రతిధ్వనిస్తూ ఇల్లిల్లు నిత్యాగ్ని హోత్రాలతో వెలసిల్లింది. తెనాలి ప్రజల సంక్షేమం కోసం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా భారీ యజ్ఞాలను జరిపిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.